హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఐబొమ్మ దీని పేరు వినగానే చాలామంది మధ్యతరగతి వాళ్ళు అరే కొత్త సినిమాని వెంటనే చూసేయచ్చు కదా అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఐబొమ్మ ఇంకా దాంతోపాటు బెప్పం టీవీ ఈ రెండు కూడా చాలా 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 ప్రజలకు చాలామంది ప్రజలకు దగ్గరైనాయి. ఎందుకు ఇంత దగ్గరైనాయి అంటే సినిమా హీరోల రెమ్యునరేషన్ కోట్లల్లో పెంచేసి సినిమాలు తీయడానికి విదేశాలకు వెళ్ళి కోటాను కోట్లు ఖర్చు పెట్టి ఆ బొక్కల్ని పూడ్చుకోవడం కోసం సినిమాకు సంబంధించినటువంటి టిక్కెట్ రేట్లని ఇష్టానుసారంగా పెంచి 2000, 3000, 1000, 800 ఇలా ఒక ఫ్యామిలీ మధ్యతరగతి ఫ్యామిలీ వెళ్ళి సినిమా చూడడానికి భయపడే స్థాయిలో టిక్కెట్ రేట్లు పెంచేసి ఇష్టానుసారంగా లోపలికి వెళ్ళిన తర్వాత పెప్సీ పాప్కార్న్ కాంబోలు ఇవన్నీ రేట్లు కూడా దారుణంగా పెంచేస్తే మధ్యతరగతి కుటుంబంలో మహా అయితే నెలకి 20 నుంచి 30 వేల మధ్య సంపాదించే వాళ్ళు 10,000 రూపాయలు రెంట్లు కట్టుకొని 10 నుంచి 12,000 రూపాయలు రెంట్లు కట్టుకొని మిగిలిన 18,000లో పిల్లల ఫీజులు, కరెంటు బిల్లులు, ఇంటర్నెట్ బిల్లులు, సినిమా టిక్కెట్లు అంటే అది కాని పని. బస్ ఛార్జీలు ఇవన్నీ ఎందుకంటే ఈఎంఐలు ఉంటాయి. అన్నీ చూసుకుంటూ 30,000 సంపాదించే ఒక వ్యక్తి తన జీవితాన్ని నడుపుకుంటూ సినిమాకు వెళ్ళాలంటే టిక్కెట్ 300 నుంచి 1000 రూపాయల మధ్యలో పెడితే ఒక కుటుంబంలో నలుగురు వెళ్తే మొదటి 2 రోజులు చూడాలంటే ఒక టికెట్ 1000 రూపాయలు 4,000 టికెట్కి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ అభిమాన హీరో సినిమా చూస్తూ ఉంటే పాప్కార్న్స్ కానీ ఇవి తినడానికి అవి ఒక 1000 రూపాయల పైనే అవుతాయి, తక్కువలో తక్కువ. సో ఇటువంటి క్రమంలో 5,000 రూపాయలు వెచ్చించి ఒక సినిమాని 2.5 గంటలు ఎంజాయ్ చేయడానికి వెళ్తే చివరికి ఇంటికి వచ్చిన తర్వాత నెలాఖరులో డబ్బులు లేక అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఈ మొత్తానికి గుండు సున్నా చేస్తూ ఐబొమ్మ మీకు ఫ్రీరా సినిమాలు చూసుకోండి, కొత్త సినిమా రిలీజ్ అయ్యి హెచ్డీ ప్రింట్ ఇచ్చేస్తా చూసుకోండి అంటూ ఐబొమ్మ ముందుకు రావడం జరిగింది. ఈ ఐబొమ్మని గతంలో కూడా చాలామంది బెదిరించారు. ఈ ఐబొమ్మలో సినిమాలు ఎలా రిలీజ్ అవుతాయో చూస్తామన్నారు. కానీ ఐబొమ్మ కూడా సేమ్ రీజన్ చెప్తుంది. రే మీరు తక్కువ రేట్లో సినిమాలు తీసి హీరోల రెమ్యునరేషన్ తగ్గించి టికెట్ ప్రైజులు తగ్గించండి, మా అవసరం ఏముంది మీకు అంటూ ఐబొమ్మ చెప్తుంది. అదే మరి ఓటీటీలకు వెళ్తే మరి ఓటీటీల్లో మీరు దేనికి వెళ్ళినా కూడా మొదట్లో సబ్స్క్రిప్షన్ అంటారు. 1 month, 2 months, 3 months, 1 month, 3 months, 6 months, 1 year ఉంటుంది. ఇందులో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుని సినిమా చూద్దామని లోపలికి వెళ్తే వాడు లాకేసి ఉంటాడు. లాకేసి ఉన్నదాన్ని మీరు మళ్ళీ సబ్స్క్రిప్షన్ చేసుకున్నాక ఆ సినిమా ఎందుకు లాకేస్తుందంటే అది పెయిడ్ కంటెంట్ ఉంటుంది. దాంట్లో మళ్ళీ నువ్వు 99 రూపాయల నుంచి 599 రూపాయల వరకు ఒక సినిమా చూడడానికి ఖర్చు పెట్టాల్సిన అటువంటి దరిద్రమైన పరిస్థితి ఓటీటీల్లో కూడా నెలకొంది. ఈ క్రమంలోనే ఐబొమ్మ ప్రేక్షకుల కోసం హెచ్డి ప్రింట్లని రిలీజ్ చేస్తూ వెళ్ళిపోతూ ఉంది. అది ఎక్కడి నుంచి ఎలా రిలీజ్ చేస్తుంది అనేది సిపి ఆనంద్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. వాళ్ళు ఎలా దాన్ని పైరేట్ చేస్తారు, ఎలా దాన్ని తీసుకొస్తారు. ఎవరో మొబైల్ అంట యాప్ ఉంటుందంట, అది పాకెట్లో పెట్టుకుని సినిమా థియేటర్లో సెంటర్ చూసుకొని అక్కడ కూర్చొని మొత్తం రికార్డ్ చేసేస్తారంట. ఆ తర్వాత అది కూడా కాకపోతే పాప్కార్న్ పెద్ద డబ్బా తీసుకుని దాని లోపల మొబైల్ పెట్టి మొత్తం షూట్ చేసేస్తారంట. ఆ తర్వాత దానిపైన బెట్టింగ్ యాప్లు వేసేసి దాన్ని ప్రమోట్ చేస్తారంట. ఇది ఒక పద్ధతి. ఇంకోటి హైటెక్ పద్ధతి. హెచ్డీ ప్రింట్లు ఎలా వస్తున్నాయి అంటే హెచ్డీ ప్రింట్ లెవెల్కి డైరెక్ట్గా మనకి క్యూబ్కి అప్లోడ్ చేస్తూ ఉంటారు సినిమాల్ని. ఈ క్యూబ్కి అప్లోడ్ చేసినప్పుడు ఆ క్యూబ్ సర్వర్లోకి వెళ్ళి దాన్ని దొంగతనంగా తీసేసి హెచ్డీ ప్రింట్లే రిలీజ్ చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. నిజం చెప్పండి గుండె మీద చేసుకొని. సినిమా హీరోల రెమ్యునరేషను కోట్లల్లో ఉంటే అక్కడ పనిచేసేటటువంటి లైట్ బాయ్స్, టచ్అప్ బాయ్స్, కెమెరా అసిస్టెంట్స్ వీళ్ళందరి శాలరీలు ఎంత ఉంటాయి అనుకున్నారు? 800, 900 రోజుకి. అది కూడా రోజు ఉండదు, ఆ సినిమా ఉన్నప్పుడే ఉంటుంది. ఆ సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమా వెతుక్కోవాలి. అటువంటి దయనీయమైన పరిస్థితుల్లో వాళ్ళ సొంత ఇండస్ట్రీకి సంబంధించిన ప్రజలే మగ్గిపోతూ ఉంటే వీళ్ళు మాత్రం కోట్ల పరుగులెత్తి అద్భుతంగా సినిమాలు తీయకుండా చెత్త సినిమాలు తీసుకుంటూ ఆ చెత్త సినిమాల కోసం రేట్లు పెంచాలంటూ మళ్ళీ గవర్నమెంట్కి కొత్త జీవోలు వాళ్ళంతటి వాళ్ళే రిలీజ్ చేసుకుంటూ అధికారంలో ఉన్నామని ప్రజల నడ్డి విరుస్తుంటే ఐబొమ్మ వచ్చి సామాన్యుడి పక్షాన్ని నిలబడింది అనేది చాలామంది మాట్లాడుతున్నారు. అన్నా ఇక్కడ ఒక విషయం మనం క్లియర్గా గమనించాలి.
ఐబొమ్మ వాడు దొంగతనంగా సినిమాలు రిలీజ్ చేస్తూ ఉండొచ్చు, దొంగతనంగా కాపీ కొడుతూ ఉండొచ్చు, కానీ ప్రజలకి సర్వీస్ చేస్తున్నాడు వాడు. ప్రజలకు సర్వీసే చేస్తున్నాడు. ప్రజల దగ్గర నుంచి రూపాయి తీసుకోవట్లేదు, ప్రజల దగ్గర నుంచి ఒక్క పైసా కూడా వాడు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వాడు బెట్టింగ్ యాప్లో ఏ వస్తే అవి చూస్తూ పడేస్తాడు. బెట్టింగ్ యాప్లో ఎక్కడ యాడ్ అయినా రావచ్చు, తప్పే ఉంది. చూసి ఆడినోడు వాడు కర్మ. అయితే ఒకవేళ ఐబొమ్మ వాడు దొంగతనంగా గనక సినిమాను దొంగతనంగా రిలీజ్ చేస్తూ ఉంటే వాడి తప్పైనప్పుడు, సినిమా టికెట్ రేటు కేవలం 150 రూపాయలు ఉన్నదాన్ని మీరు సినిమాకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టావు, మా సినిమా డబ్బులు రావు అంటే నీ డొక్కు సినిమా అది. నువ్వు ఫస్టే చెప్తున్నావు నా సినిమాకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాం, దానికి టికెట్ ప్రైసెస్ పెంచితే కానీ నా డబ్బులు రావంటే నువ్వు దరిద్రమైన సినిమా తీసావు, నువ్వు ముందే ఒప్పుకున్నావు. అదే ఈ కాలంలో వచ్చినటువంటి హరిహర వీరమల్లుకి పెంచారు, ఓజీకి పెంచారు. అదే దమ్ము ధైర్యం గుండెల నిండా ఆత్మవిశ్వాసం ఉన్న మిరాయ్ అనే ఒక మూవీ చిన్న పిల్లాడు తీశాడు. ఆ మూవీకి టికెట్ ప్రైస్ పెంచలా, కానీ భారీ లాభాల్లో వెళ్తూ ఉంది. కానీ పెద్ద హీరోని పెట్టి, పెద్ద బడ్జెట్ పెట్టి, పెద్ద స్టారీ కాస్టింగ్ పెట్టి, పెద్ద సెట్లు వేసి అన్నీ చేసిన సినిమాకి మాత్రం మా సినిమాకి డబ్బులు రావు, మేము చేసిందంత తొప్పాస సినిమా, అందుట్లో అసలు ఏం పనికి చేయదు, మీరు దయచేసి మా సినిమా రేట్లు పెంచండి, లేకపోతే మేము అడుక్కు తింటాం రోడ్ల మీద అని సిగ్గు లేకుండా వెళ్ళి ఇష్టం వచ్చినట్టు జీవోలు పెంచేసుకొని ఆ సినిమాని ప్రొడ్యూసర్కి డబ్బులు చేకూర్చడం కోసం ప్రజల జేబుల్ని ఖాళీ చేస్తూ ఉన్నారు కదా. మరి దాన్ని ఏమంటారు? నీకు చేత కాక, నువ్వు చెయ్యలేక, నీ సినిమాలో దమ్ము లేక, నీకు అసలు ఆ సినిమా మీద నమ్మకం లేక, నాకు ఇంత పెంచితేనే నాకు డబ్బులు వస్తాయండి అని అడుక్కుంటున్నా చూడు, దాన్ని ఏమంటారు? చేతకంతనం అంటారు. ఇప్పుడు దానికోసం ప్రజల జేబులు లూటీ చేస్తున్నావు చూడు, దాన్ని ఏమంటారు? దాన్ని దొంగతనం అంటారా? దాన్ని ఏమంటారు మరి? దాన్ని గొప్పగా ఆదర్శంగా సినిమాని 1000 రూపాయల టికెట్ పెంచారు అని చెప్పుకోవాలా? ఎవడెవడైతే సినిమా టిక్కెట్లు రేట్లు పెంచమని వెళ్ళి అడుక్కుంటున్నారో వాళ్ళందరి పరిస్థితి ఇదే. మా సినిమా దరిద్రంగా తీసాం, ఇంత ఖర్చు పెట్టాం, ఆ హీరో గారు సగం రెమ్యునేషన్ దొబ్బేసుకెళ్ళాడు, మిగిలిన వాళ్ళందరికీ మిగిలిన మొత్తం పనిచేసాం, చివరికి ప్రొడ్యూసర్ అడుక్కునే స్థితిలో ఉన్నాడు, డైరెక్టర్ గారు ఏమో సరిగ్గా సినిమానే తీయలేదు, అస్సలు వేస్ట్ సినిమా, దయచేసి మీరు రేట్లు పెంచితే మేమంతా బతుకుతామయ్యా. బతికేది ఆవిడ మళ్ళీ ప్రొడ్యూసరు హీరోలే. మళ్ళీ మధ్యలో ఎవరైతే లోవర్ ఉంటారో చిన్న చిన్న పనులు చేసుకుని కెమెరా అసిస్టెంట్లు కానీ, టచ్ అప్ బాయ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ, వీళ్ళందరికీ ఏముండవు, వాళ్ళ జేబులు ఎప్పుడు నిల్లే, వాళ్ళు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. మరి ఇటువంటి ప్రయత్నాల్లో అటు మధ్యతరగతి జీవితాలు, బిలో మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళవి సర్వనాశనం చేస్తూ వాళ్ళు అభిమానించే అభిమానాన్ని వాళ్ళు ఎన్కాష్ చేసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నారు హీరోలు. వాళ్ళ అభిమానుల జేబులు చిల్లులు పెట్టడానికి జీవోలు తెచ్చి మరీ ముందుకు వెళ్తున్నటువంటి హీరోలు ఉన్నాయి ఈ రోజుల్లో. అరే నేను సర్వీస్ నా సినిమా ఫ్రీగా ఇస్తా చూడండిరా అంటే సామాన్యులు చూడరా, చూస్తారు. ఒకవేళ ఇది ఐబొమ్మను ఆపుతావు, బెప్పం వస్తుంది, బెప్పం ఆపుతావు, టొప్పం వస్తుంది, టొప్పం ఆపుతావు, కొకరకో వస్తుంది, కొకరకో ఆపుతావు, రజనీ వస్తుంది, ఇంకోటి అలా వస్తూనే ఉంటాయి. వేరే అంటున్నారు కదా వీళ్ళంతా వర్చువల్ సర్వర్స్ వాడుతున్నారు. ఆ వర్చువల్ సర్వర్స్ వాడటం వల్ల వాడు ఇండియాలో నుంచి పనిచేసినా అది ఎక్కడో వియత్నాంలో, అమెరికాలోనో, ఫ్రాన్స్లోనో చూపిస్తుంది ఆ సర్వరు. అలా సినిమాలు దొంగతనం చేసి వాడుతూ ఉన్నారంటారు. మళ్ళీ బిట్ కాయిన్స్ తీసుకొస్తున్నారు. ఆయన ఎవరో ఒక పోలీస్ ఆఫీసరు టీవీ ముందు కూర్చొని మాట్లాడుతూ బిట్ కాయిన్ ఒకటే 3 కోట్లని అన్నాడు. ఎవడండి చెప్పింది మీకు? 3 కోట్లని ఎవడు చెప్పాడు మీకు? మినిమం నాలెడ్జ్ ఉండాలి. క్రిప్టో కరెన్సీ ఈజ్ ఏ బ్లాక్ చైన్ టెక్నాలజీతో డెవలప్ అయినటువంటి కరెన్సీ. అది 3 కోట్లు లేదన్నా, అంత సీన్ లేదు. 1 కోటి వరకే వెళ్ళింది ఇప్పటివరకు. సో బిట్ కాయిన్ కావచ్చు, ఇథీరియం కావచ్చు, డాజ్ కావచ్చు, ఇంకా చిలీస్ కావచ్చు, ఇటువంటి కాయిన్స్ అన్నీ ఉన్నాయి. క్రిప్టో ఈజ్ నాట్ ఓన్లీ బిట్ కాయిన్. బిట్ కాయిన్ అనేది కేవలం వన్ ఆఫ్ ద డిజిటల్ కరెన్సీ, వన్ ఆఫ్ ద వర్చువల్ కరెన్సీ. అంతేగాని చాలా కరెన్సీస్ ఉన్నాయి. ఇటువంటి మోర్ దాన్ 7,000 కరెన్సీస్ ఉన్నాయి. ఆ కరెన్సీస్లో క్రిప్టో కరెన్సీ దేంట్లో అయినా వాడచ్చు. ఆ క్రిప్టో కరెన్సీతో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ సినిమాలు అటర్ప్లాప్ అయిన సినిమాలన్నీ అధిక రైటుతో ఒక ప్రేక్షకుడు చూస్తున్నాడంటే ఎవడికి లాసు? ప్రేక్షకుడికే కదా. లాభాలు ఎవడికి? డొక్కు సినిమాలు తీసి, టొక్క సినిమాలు తీసి జేబులు లూటీ చేసే దొంగనాయాలుగాలే కదా. మరి అటువంటి దొంగనాయాల సినిమాల్ని పైరేట్ చేసి ఫ్రీగా అందిస్తే తప్పేంటి అంటే, మీరు ఎప్పుడైనా చూడండి ఐబొమ్మలో సినిమా రిలీజ్ అయిన వెంటనే రాదు,
అవి మూవీ రీల్స్ వాటిలో వస్తాయి. ఐబొమ్మలో ఇట్ విల్ టేక్ టైం, హెచ్డి ప్రింట్ మాత్రం అప్లోడ్ చేస్తాడు. నాలాంటి వాళ్ళు చాలామంది ఐబొమ్మ చూస్తారు. నాలాంటి వాళ్ళు చాలామంది ఐబొమ్మను సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఒక కుటుంబం బయటికి వెళ్తే 10,000 ఖర్చు అయితే నా జీవితంలో నెలకి 4 సినిమాలు రిలీజ్ అవుతాయి, నా ఫేవరెట్ సినిమాలు. ఆ 4 సినిమాలకి నేను కనుక నా కుటుంబంతో కలిసి వెళ్తే 7,000-8,000 అవుతుంది. అదే నేను ఒక్కడిని వెళ్తే ₹1,000 అవుతుంది. నెలకు 4 సినిమాలు నేను చూసినా కూడా 4,000 నాకు బొక్కే. అర్థమైందా? సినిమా ప్రైసుల్లాగా ఉంచితే ఇటువంటి దరిద్రం రాదు కదా. అయితే దీనికి సంబంధించి ఐబొమ్మ టీం పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది. పోలీసులు వార్నింగ్ ఇచ్చండి అన్నారు. అయితే ఐబొమ్మోడు చాలా క్లియర్గా గతంలో కూడా సేమ్ చెప్పాడు. దమ్ముంటే పట్టుకోరా షికావత్తు అన్నట్టు, ఏం పిక్కోండి అంటూ ఉంటాడు ఈయన. ఐబొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్కి ప్రింట్ అమ్మిన తర్వాత మీరు ఏం పట్టనట్టు కెమెరా ప్రింట్ తీసి వాళ్ళ మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడు రిలీజ్ అయిన 15 రోజుల్లోనే, నెల రోజుల్లోనే అది ఓటీటీకి ఇచ్చేస్తారు. మళ్ళీ ఓటీటీలో దానికి లాక్ ఉంటుంది. దాన్ని మళ్ళీ మనం డబ్బులు కట్టి జనరల్ సబ్స్క్రిప్షన్ పనికిరాదు. మళ్ళీ అప్పుడు ఓ ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుని దాన్ని చూడాల్సిన పరిస్థితి. హీరోలకు అంత రెమ్యునరేషన్ అవసరమా? అది మీ కొడుకైనా ఎవరైనా అంట. సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారు అని కబుర్లు చెప్పకండి. సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారని కబుర్లు చెప్పకండి. ఓకే, వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ ఏ కూలి పని చేసినా వస్తాయి, కానీ హీరోయిన్కి వస్తాయా? హీరోయిన్కి కష్టపడకుండా కూలి పని చేస్తే వస్తాయా? నిజంగా చెప్పాలంటే వీళ్ళు ఆర్టిస్టులు, జస్ట్ ఆర్టిస్టులు అంతే వీళ్ళు. ఓకే, వాళ్ళకి వస్తాయి కానీ పాపం కష్టపడే వరకు రావు ఆ సినిమాలో. అలా చెప్పుకుంటూ పోతూ ఇంకోటి చెప్తున్నాడు వినండి. బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యునరేషన్ మరియు విదేశాల్లో షూటింగ్లకు మరియు ట్రిప్స్కు ఖర్చు పెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా, అక్కడ వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది కదా అనేది మూడో పాయింట్. నిజంగానే ఇండియాలో ఎందుకు చేయరు? అమెరికా వండాలని మేము కోరుకుంటున్నామా అంటే, సబ్జెక్ట్లో దమ్ము లేనప్పుడు ఐటెం సాంగ్స్ విదేశాల్లో షూట్లు కంపల్సరీ. అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్కి రికవరీకి దాన్ని మా మీద రుద్ది ఎక్కువ అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుకుంటూ చివరికి మధ్యతరగతి వాడే బాధపడుతూ ఉన్నారు. అర్థమవుతుంది కదా. ఐబొమ్మ వాడు ఎంత క్లియర్గా ఉన్నాడు. తెలుగువాడు, అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది. మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి, లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది. పర్సనల్ థ్రెటన్. నా వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి, లేదంటే నేను మీ వెబ్సైట్ మీద ఫోకస్ చేస్తా. ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్ రిలీజ్ చేసి వెబ్సైట్ల మీద మీ దృష్టి పెట్టండి. ఐబొమ్మ అన్నది సిగరెట్ నుంచి ఈ సిగరెట్కు యూజర్ని మళ్లించే ప్రక్రియ. ఈ యాక్షన్కి నా రియాక్షన్ ఉంటుంది. అంటే పైరేటెడ్ ప్రింట్స్ ఎవడైతే రిలీజ్ చేస్తాడో వాడి దగ్గరికి వెళ్ళి పట్టుకుంటారా అంటే, మూవీ రూల్స్ ఇవన్నీ వచ్చిన రోజే వచ్చేస్తాయి, వాటిలో పట్టుకుంటారా? తమిళ్ బ్లాగర్స్, తమిళ్ మూవీస్ ఏవో ఉంటాయి, ఆ వెబ్సైట్ని పట్టుకుంటారా? నన్ను ఎందుకు పట్టుకుంటారు అని అడుగుతున్నాడు. ఇది సిగరెట్ నుంచి ఈ సిగరెట్కి మార్చేటువంటి ప్రక్రియ అంట. అంటే ఒకటి సిగరెట్ తాగితే ఎలా ఉంటుందో తెలుసు కదా, ఆరోగ్యం పాడవుతుంది. దాన్ని మంచిగా మార్చడానికి ఈ సిగరెట్ అనేది వాడుతూ ఉంటారు. అంటే ప్రజల్ని మంచి మార్గంలోకి తీసుకెళ్ళి వాళ్ళ జేబులు ఖాళీ చేయకుండా కాపాడే ప్రక్రియ అనేది ఈయన ఉద్దేశం. ఈ మధ్యలో వేరే హీరో కూడా, ఎగ్జాంపుల్ విజయ్ టార్గెట్ అవ్వడం ఇష్టం లేదు. మేము స్వతహాగా వెబ్సైట్ నుంచి తొలగిస్తున్నాం. ఇప్పుడు ఇమీడియట్గా డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించినట్లు ఉంటుంది. అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత తీసివేయాలి అనుకుంటున్నాం. ఐబొమ్మ వాళ్ళు ఇండియాలో తీసివేసిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయాలని కోరాము. దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయటం లేదు. మేము ibomma.net వాళ్ళంతా అంత మంచి వాళ్ళం కాదు. బురదలో రాయి వేయకండి, ఇది కూడా పెంట మీద అసలు వేయకండి. మేము ఏ దేశంలో ఉన్న భారతదేశం, అందులో తెలుగువారి కోసం ఆలోచిస్తున్నాం. చావుకు భయపడని వాడు దేనికి భయపడడు అంటూ అద్భుతమైన స్టేట్మెంట్తో వాళ్ళు దాన్ని కవర్ చేయడం జరిగింది. అంటే పైన చూసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కడో కూడా ప్రేక్షకుడు గురించి ఆలోచించకుండా
వాళ్ళ స్వలాభం కోసమే సినిమాలు తీసి, స్వలాభం కోసమే రేట్లు పెంచి, స్వలాభం కోసమే డిస్ట్రిబ్యూటర్స్‌ని వీళ్ళందరినీ వదిలేసి, సినిమా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్లు అడుక్కు తింటారు. మరి వాళ్ళని ఎవడో పట్టించుకోడు. ఇటువంటి క్రమంలో ఐబొమ్మ అనేది ప్రేక్షకుడికి దగ్గరగా ఉండి హెచ్‌డీ ప్రింట్లు మాత్రం రిలీజ్ చేస్తూ ఉంది. మమ్మల్ని భయపెట్టాలని చూడకండి. మీరు చేతనైతే మీ పందాలు మార్చుకొని టికెట్ రేట్లు పెంచండి. మా దగ్గరికి ఎందుకొస్తారు ప్రేక్షకులు అంటూ వాళ్ళు క్లియర్‌గా మాట్లాడుతూ లాస్ట్‌లో క్లియర్‌గా చెప్పడం జరిగింది. ప్రాణాల కోసం భయపడినవాడు దేనికోసం భయపడంటే, మీరు మమ్మల్ని ఏం పీకలేరురా! మేము అన్నీ తెగించి ఉన్నాము. ఇండియాలో ఉన్న ప్రేక్షకుల కోసం మేము అంతేనా పోరాడతాం అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. ఐబొమ్మ ఏం చేస్తుందనేది పక్కన పెడితే, ఎలా చేస్తుందనేది పక్కన పెడితే, సామాన్యుడికి జేబులు సిల్లులు పడకుండా, ఎవడ పడితే వాడు మన జేబులు కొట్టేయకుండా, పెద్ద పెద్ద హీరోలే మన జేబులు కొట్టేయకుండా, అరే ఏముందిరా ఐబొమ్మలో చూద్దాం అన్న స్థితికి సామాన్యుడు తీసుకెళ్ళిందంటే అర్థం చేసుకోండి. ప్రజలు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారనేది. వాళ్ళ జేబులు ఎంత దౌర్జన్యంగా అభిమానం అనే పేరుతోటి అభిమానులరా మీరని రెచ్చగొట్టి మన జేబుల్ని మనకు తెలియకుండా మన ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దుబ్బేసి మరి సినిమా చూసే దీని స్థితికి దిగజారుతున్న హీరోలు హీరోయిన్స్ వీళ్ళందరినీ చెప్పుదో కొట్టినట్టుగా సమాధానం చెప్పాడు ఐబొమ్మ వాడు. ఇంకా సిపి ఆనంద్ గారు ఏదో చెప్తా ఉంటారు. ఆయన ఏముందండి, ఆయన దొరికిందంటే కుమ్మి పడేస్తూ ఉంటాడు. ఇదిగోండి ఐబొమ్మ నిర్వాహకులు త్వరలోనే పట్టుకుంటాం, మీ వల్ల కాదంట సార్ వాళ్ళు చెప్తున్నారు. దాదాపు 2 కోట్లు ఖర్చు చేసి అధునాతన పరికరాలు వాడి పైరసీ ముఠాలను పట్టుకున్నాం. సార్ ఇండియా మొత్తంగా స్కాములు జరుగుతున్నాయి సార్. మీ అధునాతన టెక్నాలజీ వాడి ఆ స్కామర్స్ని పట్టుకోండి. ఎంతోమంది డబ్బులు కోల్పోతూ ఉన్నారు. వాటిని పట్టుకోండి. ఇవి పట్టుకోకుండా ఏంది సార్ మీరు చేసే డ్రగ్స్ విచ్చలవిడిగా ఉన్నాయి. వాటి కోసం టెక్నాలజీ వాడండి. హైదరాబాద్ మొత్తం డ్రగ్సే దొరుకుతున్నాయి. దాని గురించి వాడండి. ఏంటి సార్ మీరు? త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తాము. మీరు ఐబొమ్మ నిర్వాహకులు ఒక్కలే ఉన్నారని మీరు ఫీల్ అవుతున్నారు సార్. అది పెద్ద నాకు తెలిసి పెద్ద నెట్వర్క్ అయి ఉంటుంది. మీరు ఒకరిని అరెస్ట్ చేసినా ఇట్స్ ఏ చైన్ లింక్ లాగా ఒకరి తర్వాత ఒకరు దాన్ని టేక్ ఓవర్ చేస్తూ ఉంటారు. పేర్లు మారుస్తూనే ఉంటారు. దాన్ని మీరు ఎంత డౌన్ చేసినా కూడా ఐబొమ్మని టచ్ చేయటం మీ వల్ల కాదేమో అని నేను అనుకుంటున్నా. మరి నిజంగా మీలో అంత పౌరుషం అది ఉంటే ఐబొమ్మని ఆపేయండి. ఇంకో బొమ్మ రాకుండా చూడండి. అర్థమైందా? అలాగే టికెట్ రేట్లు ఇష్టం వచ్చినట్టుగా పెంచుతూ మీ పోలీసుల వల్ల సంధ్యా థియేటర్ దగ్గర కొంతమంది తొక్కిసలాటలో చనిపోతే హీరోని బ్లేమ్ చేసి గేమ్ ఆడారు కదా! అటువంటి గేమ్స్ కూడా ఆడకుండా ఉండండి. ఎందుకంటే తప్పు కదా అది. కోర్టులు చెప్పినాయి కదా! అక్కడ హీరో తప్పే ఉందని. సో, మీరు ప్రజల్ని మోసం చేయటం, మభ్యపెడతం మానేసి మీరు నిజంగానే వాళ్ళు పట్టుకున్నారు కదా! పట్టుకుంటే మొత్తం చైన్ లింక్ మొత్తాన్ని ట్రేస్ చేయండి. ట్రేస్ చేసిన తర్వాత ఐబొమ్మ మళ్ళీ రాకుండా చూద్దాం. చేసి చెప్పండి సార్. ఐబొమ్మ లాంటిది, పెప్పం లాంటిది ఇంకో టప్పమో, డిప్పమో వస్తది గ్యారంటీగా. మీరు వాటిని ఆపడం అనేది ఏ నెట్వర్క్ వల్ల కాదు అనేది సవినయంగా విన్నవించుకుంటూ, సినిమా రేట్లు పెంచకుండా చూసుకుంటే ఇటువంటి చీప్ వెబ్‌సైట్స్ అనేవి రాకుండా ఉంటాయి. అర్థమైంది కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.